హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వీ మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అయితే ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని చక్కగా మంచిగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ఆనియన్స్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక స్పూన్ గసగసాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటర్ వేయకుండా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని చక్కగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ని మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ షాజీరా, కొద్దిగా కసూరి మేతి, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని స్పైసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ పేస్ట్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలకి చక్కగా మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి. అప్పుడు మనం ఈ ఎగ్స్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి, కాబట్టి 3 కప్పుల వాటర్ని తీసుకున్నాను. అంటే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు దానిలోకి ఒక స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని చక్కగా మరిగించుకోవాలి. చూసారు కదండి, మనకి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1.5 కప్పు రైస్ 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇవి, వీటిని యాడ్ చేసుకోవాలి. రైస్ని నానబెట్టడం వలన
మనకి బిర్యానీ అనేది తొందరగా కుక్ అవుతుంది. కాబట్టి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో తీసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మరీ ఓవర్గా మిక్స్ చేయకూడదండి. ఓవర్గా మిక్స్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. నేను టోటల్గా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా వెయిట్ పెట్టుకొని ఒక్క 3 నిమిషాలు అలా వదిలేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుంటే మనకి ఆ మిగిలిన వాటరు ఎగిరిపోతాయి. చూసారు కదండి, ఒక 3 నిమిషాలకి మనకి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ బిర్యానీని సర్వ్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.